గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. దివాళీ స్పెషల్ మంత్ పేరున మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ మీద స్పెషల్ ఫీ అనేది మీకు వర్తించడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు జాయిన్ అయితే సింగిల్ పేమెంట్ చేయగలిగితే 50,000 రూపాయలకే మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ అవైల్ చేసుకోవచ్చు. 50,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మీకు జరగడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నా ఉంటే లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీరు క్లాసెస్కి యాక్సెస్ కావాలనుకున్నంత వరకు మీ క్లాసెస్ యాక్సెస్ అనేది ఉంటుంది. మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగా వస్తుంది. అండ్ బెటర్ కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. మీకు అర్థమయ్యేంత వరకు డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ 100 సార్లు అయినా చెప్పడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఓకేనా? దాంతోపాటు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎక్స్ట్రా సిలబస్ కూడా రూపాయి కూడా మీ నుంచి ఎక్స్ట్రా ఆశించకుండా కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఆప్షనల్స్ ఇన్ఫినిటీ జస్ట్ 25,000 రూపాయలు మాత్రమే. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఆప్షనల్స్ చూడండి అమ్మా. ఫస్ట్ ఆంథ్రపాలజీ, సెకండ్ సోషియాలజీ. ఈ రెండు ఆప్షనల్స్ని నేను డీల్ చేస్తాను మన అమ్మ భాషలో, తెలుగు భాషలో. మీరు 100 సార్లు అడిగిన లైవ్ క్లాస్లో 100 సార్లు ఓపిక్గా చెప్తాను. బెస్ట్ కేర్ ఉంటుంది అండ్ దాంతోపాటు మంచి నోట్స్ ఉంటుంది, పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా నేను అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పిఎస్ఐఆర్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఈ రెండు సురేష్ సార్ చెప్తారండి. సురేష్ సార్ వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉన్నారు, రైట్? అండ్ నెక్స్ట్ తెలుగు లిటరేచర్ రీసెంట్గానే లాంచ్ చేయడం అనేది జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అన్ని మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. చిన్న కోర్స్ నుంచి పెద్ద కోర్స్ నుంచి ప్రతిదీ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఓకేనా? యూ కెన్ రెస్ట్ ఇష్యూడ్ ఆఫ్ ఇట్. సీతాపతి సార్ తెలుగు లిటరేచర్ హ్యాండిల్ చేస్తారు. చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇనాగ్రల్ ఫీజు కింద జస్ట్ 20,000 రూపీస్ మాత్రమే ఫీజు. సో ఈఎంఐ కావాలంటే నెలకు 5,000 చొప్పున కూడా మీరు కట్టుకోవచ్చు. అప్పుడు మీకు 25,000 అవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు నెలకు 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్లో కూడా కట్టుకునేటటువంటి మీకు ఆప్షన్ అనేది కూడా కల్పిస్తున్నాం. చక్కగా మేడంకి ఫోన్ చేసి మాట్లాడండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా నెలకు 5,000 చొప్పున కూడా కట్టుకోవచ్చు. మీకు అప్పుడు ఫీజు కాస్త పెరగడం అనేది జరుగుతుంది. మేడంకి అడగండి. అండ్ ఈ ఫీజు కూడా ఈ 30th నవంబర్ వరకే వర్తించడం అనేది జరుగుతుంది. 1st డిసెంబర్ నుంచి ఫీజు రివైజ్ అవుతుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ప్రెజెంట్ సింగిల్ పేమెంట్ చేస్తే 12,000 రూపీస్కే వస్తుంది. అండ్ ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్, మీరు హిస్టరీ తీసుకోవాలన్నా, ఎకానమీ తీసుకోవాలన్నా, ఎథిక్స్ తీసుకోవాలన్నా, పాలిటీ తీసుకోవాలన్నా మీకు జస్ట్ 5,000 రూపాయలకే రావడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, హిస్టరీ నేనే చెప్తానండి. కథల రూపంలో చక్కగా డీటెయిల్డ్గా మనం నేర్చుకుంటాం. శాంపుల్ వీడియోస్ చూడండి. మీరు కన్విన్స్ అయితేనే చక్కగా జాయిన్ అవ్వండి. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, వీటితో కలిపి ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ కలిపి మీకు ఫీజు ఎంతో తెలుసా? జస్ట్ 5,000 రూపాయలు. 5,000 రూపాయలకి మీకు రికార్డెడ్ క్లాసెస్కి యాక్సెస్ లభిస్తుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. మంచి నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. కథల రూపంలో ద బెస్ట్ క్లాసెస్ అనేవి, బెస్ట్ పాసిబుల్ క్వాలిటీలో క్లాసెస్ మీకు అందించడం అనేది జరుగుతుంది. నేనే టీచ్ చేస్తానండి. ఓకేనా? రైట్. పాలిటీ కావాలన్నా, హిస్టరీ కావాలన్నా, ఎకానమీ కావాలన్నా, జాగ్రఫీ కావాలన్నా, ఎకానమీ సురేష్ సార్ చెప్తారు. ఎంత చక్కగా చెప్తారో మీకు తెలుసు. ఎథిక్స్ కూడా సురేష్ సారే చెప్తారు. కరెంట్ అఫైర్స్ మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అందరూ మాన్స్టర్ అనుకుంటారు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు మాస్టర్ కరెంట్ అఫైర్స్ మీరు మాస్టర్ చేయాలి అంటే ట్రై టు జాయిన్ ఆర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. మళ్ళీ చెప్తున్నా. సో మీరు నేర్చుకోవడమే కాదు, వేరే వాళ్ళకు కూడా చెప్పేంత స్థాయికి ఎదుగుతారు. బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి మీరు నేర్చుకుంటారు. మీరు 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 జాయిన్ అయ్యేటప్పుడే మీకు అసలు ఒక్క విషయం కూడా తెలియదు, ఒక్క ముక్క కూడా తెలియదు, 10 విషయాలు అని మేము మైండ్లో పెట్టుకుని మేము బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. రైట్? మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రిలిమ్స్ 2022 టెస్ట్ సిరీస్ కూడా మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. రైట్? కాంటాక్ట్ నెంబర్ 7893899553. ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తాయి. ఒక్క మాట చెప్పనమ్మా, మీరు మన ఇన్స్టిట్యూట్లో కోర్సెస్లో జాయిన్ అయ్యే ముందు వేరే ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. ఏదో ఒక ఇన్స్టిట్యూట్ తెలుగు రాష్ట్రాల్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది అని మీకు ఆల్రెడీ మైండ్లో ఉంటుంది కదా, ఆ ఇన్స్టిట్యూట్ని మన ఇన్స్టిట్యూట్ని కంపేర్ చేయండి. టీచింగ్ క్వాలిటీ కంపేర్ చేయండి. ఫస్ట్ అన్నింటికంటే బేసిక్స్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నారో లేదో కంపేర్ చేయండి. బెటర్ కేర్ అండ్ సపోర్ట్ ఉందా లేదో కంపేర్ చేయండి. ఫీజు కంపేర్ చేయండి. వ్యాలిడిటీ కంపేర్ చేయండి. ప్రతిదీ ఇన్స్టాల్మెంట్స్ ఉన్నాయా లేదా కంపేర్ చేయండి. ప్రతిదీ కంపేర్ చేసి నిజంగా మన ఇన్స్టిట్యూట్ మీకు న్యాయం చేస్తుంది అని మీకు కన్విన్స్ అయితేనే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా నాన్న? రైట్ అమ్మా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అనౌన్స్మెంట్. మరి ఇప్పుడు మన హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. ఆమిక్రాన్ న్యూ వేరియంట్ ఆఫ్ కన్సర్న్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్లో మనం మాట్లాడుకుంటామండి ఈ ఆర్టికల్ని. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది.
ఈ ఆర్టికల్ని మనం పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థం చేసుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో 2020లో కోవిడ్-19 అనేటటువంటిది మన జీవితాల్లోకి ప్రవేశించింది. ఆల్మోస్ట్ కోవిడ్-19 తర్వాత చాలా మార్పులు అనేవి వచ్చినాయి. ఇంకా బాగా చెప్పుకోవాలంటే కోవిడ్-19 ముందు, కోవిడ్-19 తర్వాత అనేంతగా ప్రపంచం ఏదైతే ఉంటుందో అది మారిపోవడం అనేది జరిగింది. తర్వాత కొన్ని వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరిగింది. మీకు సార్స్ కోవిడ్-2కి డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్, ఆ వేరియంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేవ్స్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. సో ప్రపంచం అతలాకుతలం అయిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు కొత్త పిడుగు, దట్ ఈజ్ ఆమిక్రాన్ అనేటటువంటి ఒక కొత్త వేరియంట్ ఆఫ్ కన్సర్న్. సో దీని గురించి ఇప్పుడు చెప్తున్నారు. సో మొదట మీరు వేరియంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తర్వాత వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్లో ఏమొచ్చిందో చెప్తే మీకు అర్థమవుతుంది. డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. బిఫోర్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్ చిన్న మాట అండి, మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నటువంటి అన్ని వీడియోస్ వెనక కానీ చాలా చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుందమ్మా. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో, ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి, ఒకవేళ వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే. సో ద బెస్ట్ క్వాలిటీ వీడియోస్ మన లాంగ్వేజ్లో, మన తెలుగు లాంగ్వేజ్లో ఇంకా మేము చేయాలి అని మీకు అనిపిస్తే కొద్దిగా ఈ సపోర్ట్ మాత్రం చేయండి. అండ్ మీకు చాలా మంది గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ అని చెప్పి అంటున్నారు. ఇదిగోండి, ఇది నా నెంబర్ 8500671913. ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని ఏవైనా చిన్న క్వైరీ, గైడెన్స్ రిలేటెడ్ క్వైరీస్ ఏమైనా ఉంటే మీరు చక్కగా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ చేయండి, కాల్ చేయొచ్చు, కానీ నేను చాలా వరకు లిఫ్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే కంటిన్యూస్గా క్లాసుల్లో ఉంటాను. బట్ కాల్ బ్యాక్ చేస్తాను. ఎవరైనా కాల్ చేసినట్టయితే మ్యాక్సిమం వాట్సాప్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? నేను రిప్లై తప్పకుండా ఇస్తాను. సో మరి పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదామా? వినండి. మొదట మీరు దేని గురించి అర్థం చేసుకోవాలంటే వేరియంట్ అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ వైరస్ గివ్స్ ఇట్స్ వేరియంట్స్ ఓన్లీ వెన్ ఇట్ అండర్గోస్ మ్యుటేషన్. మ్యుటేషన్ అనేటటువంటి పని వల్ల వైరస్ ఏదైతే ఉంటుందో, వైరస్ కానీ లేకపోతే ఎనీ యాంటీజన్ ఏదైతే ఉంటుందో, దట్ ప్రొడ్యూసెస్ ఇస్ వేరియంట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సార్ ఇంతకీ మ్యుటేషన్ అంటే ఏంటి, వేరియంట్స్ అంటే ఏంటి, ఏం చెప్తున్నారు? జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమవుతుంది. సో మొదట మ్యుటేషన్ అంటే అర్థం ఏంటో మీరు తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఆల్టరేషన్ అని చెప్పి అంటాం, ఆల్టరింగ్ అని చెప్పి అంటాం, లేకపోతే చేంజ్ అని చెప్పి అంటాం, మార్పు తీసుకురావడం. దేనిలో మార్పు సార్ వస్తే మ్యుటేషన్ అని చెప్పి అంటాం? ఈ వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, ఈ జెనెటిక్ మెటీరియల్లో ఒకవేళ మార్పు వస్తే, చేంజ్ అనేది వస్తే అప్పుడు దాన్ని మనం మ్యుటేషన్ అంటాం. ఈ జెనెటిక్ మెటీరియల్లో మార్పు అనేది రావడం వల్ల, చేంజ్ అనేది రావడం వల్ల ఈ వైరస్ దేన్ని ఇస్తుంది సార్? వేరియంట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి చేంజ్ ఎందుకు అవుతుంది సార్ జెనెటిక్ మెటీరియల్? ఊరికే అయిపోతుందా అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సార్స్ కోవిడ్-19 ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను. కరోనా వైరస్ని ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇది కోవిడ్-19 వైరస్. కోవిడ్-19 వైరస్ అనేటటువంటిది మనిషి బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి. సపోజ్ బాడీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఎంటర్ అవుతుంది అంటే ACE2 రిసెప్టార్స్ అనేటటువంటి ఒక రిసెప్టార్స్ అనేటటువంటి ఉంటాయి. ఈ రిసెప్టార్స్ అనేవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే హ్యూమన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, సెల్స్కి సెల్ వాల్ ఏదైతే ఉంటుందో వాటికి అతుక్కొని ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కింద రాస్తున్నాను చూడండి. సపోజ్ హ్యూమన్ సెల్ అనుకోండి, ఇది న్యూక్లియస్ అనుకోండి అమ్మ. ఈ సెల్ వాల్ బయట ఈ షేప్లో, వై షేప్లో ఈ ACE2 రిసెప్టార్ ఇలా తగిలించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ACE2 రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అతుక్కుంటుందండి ఈ కరోనా వైరస్. ఇక్కడ డయాగ్రామ్ వేసి చూపించినా చూడండి ఎలా అతుక్కుంటుంది. ఇదిగోండి, ఇది సెల్లా, ఇది ACE2 రిసెప్టార్ అమ్మా. ACE2 రిసెప్టార్కి ఇదిగోండి ఇక్కడ ఇలా కరోనా వైరస్ అనేది అతుక్కుపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇలా అతుక్కుపోవడం అనేది జరుగుతుంది. అతుక్కుని ఇది ఏం చేస్తుంది? లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఏ లోపలికి? సెల్ వాల్ని బ్రేక్ చేసి ఇది లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చేసిన తర్వాత ఊరుకుంటుందా? ఒక్క వైరస్ వందల వైరస్లు అవ్వాలని చెప్పి అనుకుంటుంది. వైరల్ లోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేయాలి అనుకుంటుంది. చూడండి సింపుల్గా ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్ వేస్తున్నాను. సపోజ్ ఇది
బాడీలోకి ఎంటర్ అయినటువంటి కరోనా వైరస్ ఇది ఏం చేద్దాం అనుకుంటుంది, ఇట్ విల్ ఆల్వేస్ వాంట్ టు మేక్ ఇట్స్ ఓన్ కాపీస్ ఇన్సైడ్ ద సెల్లోకి వచ్చిన తర్వాత తన కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేసుకుందాం అనుకుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే గుడ్లు పెట్టి పిల్లల్ని పెడుతుందండి. సో ఇదొక వైరస్. సో అది వైట్ కలర్ లో ఉంది, ఇది వైట్ కలర్ లో ఉందా, సపోజ్ ఇంకొక వైరస్. ఇలాగా వందలాది వైరస్లు ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేస్తుంది విత్ సేమ్ జెనెటిక్ మెటీరియల్. సో పేరెంట్ కరోనా వైరస్ లో ఏ జెనెటిక్ మెటీరియల్ ఉందో అదే జెనెటిక్ మెటీరియల్ తో ఇది ఏం చేస్తుంది, పిల్లలు పెట్టడం అనేది జరుగుతుంది. కానీ మనుషులు ఎలా అయితే తప్పు చేస్తాయో దీస్ వైరస్లు కూడా తప్పు చేస్తాయండి. పిల్లలు పెట్టేటటువంటి క్రమంలో జరిగినటువంటి కొన్ని తప్పిదాల కారణంగా ఒక కొత్త వైరస్ అనేది ఏర్పడిపోతుంది అన్నమాట. ఒక కొత్త వేరియంట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ వైట్ గా ఉన్నటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉంటుందో దీనికి ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్ లో వేసినటువంటి కరోనా వైరస్ కి చేంజ్ ఏంటి సార్, దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ జెనెటిక్ మెటీరియల్ లో చేంజ్ రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది కొత్తగా ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ చేంజ్ అయిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం సార్ అంటే మ్యూటేషన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. మ్యూటేషన్ సింపుల్ గా దాని అర్థం ఏంటంటే ఆల్టరింగ్ లేదా చేంజ్ అని చెప్పి అర్థం. అయితే ఈ కొత్తగా వచ్చినటువంటి ఇది ఏదైతే ఉంటుందో దీన్ని ఏమంటాము అంటే వేరియంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అన్ని వేరియంట్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఇస్తాయా? కాదు సార్. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ వైరస్ ఏదైతే ఉంటుందో దీని ట్రాన్స్మిసిబిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో అది ఒకలా ఉంటుంది. ఈ వైరస్ యొక్క ట్రాన్స్మిసిబిలిటీ రేట్ ఎక్కువైపోయింది అనుకోండి, ఎక్కువ అవ్వచ్చు తక్కువ ఉండొచ్చు. ఇది మామూలుగా జుజుబీ వైరస్ అవ్వచ్చు, లేకపోతే ఇబ్బంది పెట్టేటటువంటి వైరస్ అవ్వచ్చు. సో దాన్ని బట్టి వేరియంట్ ఆఫ్ కన్సర్నా లేకపోతే అంత పెద్ద వేరియంట్ కాదా అనేటటువంటి ఇదేదైతే ఉంటుందో మార్క్ ఏదైతే ఉంటుందో ఇస్తారు. సపోజ్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి వెన్ హీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అదర్ పీపుల్, సో ఇప్పుడు ఏదవుతుంది ఇది రావడం అనేది జరుగుతుంది అన్న. ఇప్పుడు ఈ బ్లూ కలర్ది ఏదైతే ఉంటుందో ఈ బ్లూ కలర్ది మీకు రావడం అనేది జరుగుతుంది. ఇది కూడా బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది, బాడీలోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ ఆల్వేస్ వాంట్ టు మేక్ ఇట్స్ ఓన్ కాపీస్. తన కాపీస్ ఏవైతే ఉన్నాయో తన కాపీస్ ని పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఈ లోపు ఇది కూడా పిల్లలు పెట్టేటప్పుడు ఏం చేస్తుంది, తప్పులు చేస్తుంది. ఈ తప్పుల టైంలోనే ఏం జరుగుతుంది, ఇంకొక కొత్త వేరియంట్ ఏదైతే ఉంటుందో ఈ కొత్త వేరియంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అవ్వచ్చు, లేకపోతే మామూలు వేరియంట్ అయినా అవ్వచ్చు, ఇబ్బంది పెట్టేదైనా అవ్వచ్చు, ఇబ్బంది పెట్టండి మామూలుగా వెంటనే తగ్గిపోయేదైనా అవ్వచ్చు. ప్రాబ్లం అలా ఎక్కడొస్తుంది అంటే ఇబ్బంది పెట్టేటటువంటి వేరియంట్ ని ఒకవేళ ఈ కరోనా వైరస్ అనేది ఇవ్వగలిగితే అప్పుడే అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దీని కొత్త వేరియంట్ అంటామా, ఇది మళ్ళీ ఏం చేస్తుంది, మ్యూటేషన్ జరుగుతుంది. మ్యూటేషన్ జరిగి ఇంకొక వేరియంట్ కి పునాది పడవచ్చు. కొన్నిసార్లు వైరల్ లోడ్ ని ఎక్కువగా పెంచేసేటటువంటి సామర్థ్యం ఉండేటటువంటి వేరియంట్స్ కూడా తయారవచ్చు. కొన్నిసార్లు ట్రాన్స్మిసిబిలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని పెంచేసేటటువంటి వేరియంట్ గా కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు వ్యాక్సిన్స్ ని బ్రీచ్ చేసేటటువంటి, వ్యాక్సిన్స్ ని బ్రేక్ త్రూ చేసేటటువంటివి. వ్యాక్సిన్ అంటే టీకా అంటే ఏంటి, ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ గివ్స్ ప్రొటెక్షన్ రైట్ ఫర్ హ్యూమన్స్. మనకు కదా మనకు ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ ప్రొటెక్షన్ వాళ్ళని బ్రేక్ చేసేసి లోపలికి వచ్చేస్తుంది. అర్థమైందా, వచ్చేసి వ్యాధి లక్షణాలని కలగజేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి వేరియంట్స్ కూడా రావచ్చు. ఎప్పుడైతే వేరియంట్ ఇబ్బంది పెట్టేటటువంటిది అవుతుందో అది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అవ్వడం అనేది జరుగుతుంది. మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. నౌ let us look at what are the conditions that need to satisfy for a variant to become variant of concern. Variant of concern గా గుర్తింపు పొందాలి అంటే ఫలానా వేరియంట్ మ్యూటేషన్ ద్వారా వచ్చినటువంటి వేరియంట్ ఏదైతే ఉంటుందో వేరియంట్ కి ఎలాంటి లక్షణాలు అనేవి ఉండాలి, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మొదటిది ఏంటి అంటే ఇంక్రీజ్డ్ ట్రాన్స్మిసిబిలిటీ. ఒకవేళ ఆ వేరియంట్ త్వరగా ఒకరి నుంచి వేరొకరికి ఇదవ్వడం అనేది జరుగుతుంది అనుకోండి, అంటే ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది అనుకోండి, అప్పుడు దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సెకండ్ది ఏంటి అంటే సివియర్ సిక్నెస్. ఒకవేళ విపరీతమైనటువంటి వ్యాధి లక్షణాలు ఏవైతే ఉన్నాయి, విపరీతమైనటువంటి జబ్బుని అది కలగజేస్తుంది అనుకోండి ఆ వచ్చినటువంటి కొత్త వేరియంట్, అప్పుడు దాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ కన్సిడరబుల్ రిడక్షన్ ఇన్ న్యూట్రలైజేషన్ బై యాంటీబాడీస్. న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ చెప్తాను చూడండి. మీకు యాంటీబాడీస్ అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ ఏం లేదన్నా, మీలో చాలా మందికి తెలుసని అనుకుంటున్నాను, బట్ ఒకసారి చెప్పేసుకుందాం చూడండి. ఇప్పుడు ఇదేమవుతుంది, ఒక ప్యాథోజన్ ఏదైతే ఉంటుందో, ఒక ప్యాథోజన్ దట్ మైట్ బి బ్యాక్టీరియా, లేకపోతే దట్ మైట్ బి వైరస్, దట్ మైట్ బి ఎనీథింగ్, అది ఒకసారి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత యాంటీజన్ అని కూడా అంటాం. అప్పుడు బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత
ఈ హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అవుతుంది. వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది ట్రిగ్గర్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగ్గర్ అయ్యి ఏం చేస్తుంది, దేని రిలీజ్ చేస్తుంది, యాంటీబాడీస్ ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దీస్ యాంటీబాడీస్ విల్ ఫైట్ విత్ దిస్ ప్యాథోజన్స్ ఆర్ యాంటీజెన్స్, వీళ్ళతో ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. అటువంటి యాంటీబాడీస్ ఫైట్ చేస్తాయి, అవి మనకి ఒక సైనికుల్లా ఉంటాయి, మనం ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక సోల్జర్స్ లాగా యాంటీబాడీస్ పనిచేస్తాయి. అయితే ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏం చేయగలదంట, పదం చూడండి, న్యూట్రలైజ్ చేసేయగలదంట. అర్థమైందా? సో ఈ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఎగనెస్ట్ గా ఇంకా గట్టిగా పోరాటం చేయగలదంట. అర్థమైందా? వీటి తాలూకా యాంటీబాడీస్ న్యూట్రలైజ్ చేయగలదు. ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏంటో చెప్పనా, ఇన్ఎఫెక్టివ్నెస్ ఆఫ్ థెరపాటిక్స్, అంటే మందులు గట్రా పని చేయకుండా అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వ్యాక్సిన్స్, టీకాలు కూడా ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏమీ చేయలేవు, ఏవి పనిచేయలేవు, యాంటీబయాటిక్స్ లాంటివి ఏవి పనిచేయలేవు. డయాగ్నోస్టిక్ డిటెక్షన్ ఏవైతే ఉంటాయో, టెస్టింగ్ ఏదైతే ఉంటుందో టెస్టింగ్ మిషన్స్ ని ఫెయిల్ అయ్యేటట్టు కూడా ఇవి చేయడం అనేది జరుగుతుంది. ట్రీట్మెంట్ ని కూడా బాడీ ట్రీట్మెంట్ కూడా సహకరించినటువంటి విధంగా బాడీని మార్చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి వాటిని మనం వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో ఇప్పుడు మీకు వేరియంట్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్ అంటే ఏంటి, వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటో మీకు క్లియర్ గా డీటెయిల్డ్ గా పిక్చరైజ్ చేసుకునేటట్టు, విజువలైజ్ చేసుకునేటట్టు మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మరి న్యూస్ లోకి ఏమొచ్చింది సార్, చూడండి, మనకి సౌత్ ఆఫ్రికాలో ఒక్కసారిగా కరోనా వైరస్ కేసులు ఏవైతే ఉన్నాయో కరోనా వైరస్ కేసులు అనేవి పెరగడం అనేది జరుగుతుంది. న్యూ కేసెస్ అనేవి 4 రెట్లు పెరగడం అనేది జరుగుతుంది. వాళ్ళు అక్కడ జెనోమ్ సీక్వెన్సింగ్ చేస్తే, అంటే ఏదైనా వేరియంట్ ఏదైతే ఉందో అది బయటపడిందా అనేటటువంటి టెస్టింగ్ అనేది చేస్తే ఏమర్థమైందంటే ఒక కొత్త వేరియంట్ ఈ కొత్త వ్యాధిని కలగజేస్తుంది. ఆ వేరియంట్ కి నేమ్ ఇస్తారండి. ఆ నేమ్ ఏంటి అంటే B11.529 అనేటటువంటి పేరు దానికి ఇవ్వడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ వేరియంట్ ఏదైతే ఉంటుందో రీసెంట్ గా దీనికి వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనేటటువంటి రికగ్నిషన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందమ్మా. సో ఇది ఇబ్బంది పెట్టేటటువంటి ఒక వేరియంట్ అని చెప్పి దీనికి ఏం చేశారు, నేమ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా గుర్తించడం అనేది జరిగింది. అండ్ దిస్ వేరియంట్ ఈస్ నేమ్డ్ ఆమిక్రాన్ అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ కొత్త వేరియంట్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ కొత్త వేరియంట్ డిక్లేర్ చేయగానే సో స్టాక్ మార్కెట్లు అనేవి కుప్పకూలిపోయినాయి. చాలా మంది ఇన్వెస్టర్ల తాలూకు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆవిరైపోవడం అనేది జరిగిందమ్మా. సో మళ్ళీ ఎప్పటికీ కరోనా వైరస్ అనేది ప్రపంచం నుంచి బయటకు వెళ్తుందో, ఎప్పటికీ మన జీవితాల నుంచి బయటకు వెళ్తుందో, మనల్ని విడిచిపెడుతుందో తెలియదు. యు గైస్ కీప్ స్టేయింగ్ సేఫ్, మీరు సేఫ్ గా ఉండండి, చక్కగా చక్కగా ఇంటి నుంచి వీలైతే ఇంటి నుంచి చదవడానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్ లుక్ ఆఫ్టర్ యువర్ ఎల్డర్స్ యాజ్ వెల్, మీ పెద్దవాళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోండి. కరోనా వైరస్ అంతా అయిపోయింది, మాస్కులు కూడా అక్కర్లేదు అని బయట ఉంది వ్యవహారం. మీరు అలాంటివి ఏం పెట్టుకోకూడదు. బికాజ్ ఐ ఆల్వేస్ కాల్ యూ పొటెన్షియల్ బ్యూరోక్రాట్స్ అవ్వబోతున్నారు. సో చాలా బాధ్యతగా మీరు ఉండాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ నాన్న. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా అర్జ్ టు స్పెల్ అవుట్ ఫర్మ్ పాలసీ ఆన్ టిబెటన్ కమ్యూనిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో అండ్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా వింటే క్లియర్ గా డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ముందు టిబెట్ ఎక్కడుందో మీకు అర్థం కావాలి నాన్న. సో దిస్ ఈజ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ టిబెట్. టిబెట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా, దో ఇట్ ఈస్ రూల్డ్ అటానమస్లీ. సో టిబెట్ అటానమస్ రీజియన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో 1949 వరకు టిబెట్ అనేది స్వతంత్ర రాజ్యంగా ఉన్నప్పటికీ 1949లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, దట్ ఈస్ ప్రెజెంట్ డే చైనీస్ ఆర్మీ అనేటటువంటిది బ్యాటిల్ ఆఫ్ చెమ్దో అనేటటువంటి యుద్ధం తర్వాత ఎక్కడికి, సో దిస్ టిబెట్ ఏదైతే ఉందో టిబెట్ లోకి రావడం అనేది జరిగింది, టిబెట్ ని ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది, టిబెట్ ని చైనా తనలో పార్ట్ గా మార్చుకోవడం అనేది జరిగింది. సో ఇండియా చైనా బార్డర్స్ అంటే ఆల్మోస్ట్ మనం షేర్ బార్డర్ విత్ టిబెట్. అర్థమైందా? సో సిన్స్ టిబెట్ హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా ఆఫ్టర్ చైనీస్ ఇన్వెన్షన్ ఆఫ్ టిబెట్ ఇన్ 1949 బై మావో.
అదేవిధంగా మావో జడాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా అధ్యక్షతన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్ ని ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది. అర్థమైంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇండియా చైనా రిలేషన్స్ గురించి చెప్పేటప్పుడు డీటెయిల్డ్ గా చెప్పుకున్నామండి. సో నేను చెప్పేటటువంటి హిస్టరీ క్లాసెస్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ క్లాసెస్ కానీ ఓన్లీ అవి మాత్రమే తీసుకోవాలన్నా మీరు తీసుకోవచ్చు. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. 7893899553 ప్రత్యూష మేడంతో మాట్లాడి చక్కగా తెలుసుకోండి. ఎవ్వరు బ్యాక్గ్రౌండ్ తో నేను డీటెయిల్డ్ గా అసలు చాలా ఇన్ డెప్త్ మీకు అసలు ఏమీ తెలియదు అనుకొని ప్రతి కంట్రీతో రిలేషన్స్ ఎలా ఎస్టాబ్లిష్ అయినాయి హిస్టరీతో సహా డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో మీరు హిస్టరీ కోర్స్ అయినా తీసుకోవచ్చు. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ ఇవన్నీ కలిపి మీకు జస్ట్ 5000కే రికార్డెడ్ క్లాస్ వస్తాయి. అండ్ ద బెస్ట్ పాసిబుల్ నోట్స్ అనేది నేను ఇస్తున్నాను. అర్థమైందా? ద బెస్ట్ నోట్స్ ఉంటుంది, చక్కనైనటువంటి నోట్స్ ఉంటుంది. యూ కెన్ మేక్ మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకేనా? వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ 1వ తారీఖు నుంచి ఫీజు 7000 అవుతున్నట్టుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. రైట్, మళ్ళీ ఆ టాపిక్ వచ్చేద్దాం. చూడండి ఇది. సో బ్యాటిల్ ఆఫ్ చెందో తర్వాత చైనా ఏం చేసింది, టిబెట్ ఏదైతే ఉంటుందో టిబెట్ ని ఇన్వేడ్ చేయడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి టిబెటన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కోవడం అనేది జరుగుతుందన్నమాట. 1949 తర్వాత చైనా ఇన్వేడ్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఇమీడియట్ లాస్ ఆఫ్ లైఫ్, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. టిబెట్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. అండ్ ఆర్మ్డ్ ఇన్వేజన్స్ ఏవైతే ఉన్నాయి, చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ యొక్క ఆర్మ్డ్ ఇన్వేజన్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువ సార్లు మొదలవ్వడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు దీస్ టిబెటన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొత్తగా వాళ్ళ మీద రుద్దబడినటువంటి కమ్యూనిస్ట్ రిగైమ్ ఏదైతే ఉంటుందో, ఈ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ తర్వాత చైనీస్ గవర్నమెంట్ కల్చరల్ రెవల్యూషన్ తో ముందుకు రావడం అనేది జరిగింది. With this cultural revolution, what they wanted to say is there should be only one culture, that is Chinese culture. So ఈ రెవల్యూషన్ వచ్చిన తర్వాత టిబెటన్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది ఏకంగా కనుమరుగైపోయేటటువంటి ప్రమాదం కూడా ఏర్పడడం అనేది జరిగింది. పీపుల్ వర్ డిప్రైవ్డ్ ఆఫ్ యూనివర్సల్ లిబర్టీస్, ప్రపంచ వ్యాప్తంగా పౌరులకి అందించేటటువంటి స్వేచ్ఛలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈ టిబెటన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోల్పోవడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ దేర్ వర్ మెనీ కన్సర్న్స్ ఆఫ్ టిబెటన్ కమ్యూనిటీ. టిబెటన్ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా ఛాలెంజెస్, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేస్తూ రావడం అనేది జరిగింది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఏంటి అంటే చైనా డ్రైవింగ్ మోర్ టిబెటన్స్ టు ద బార్డర్ రీజియన్స్. చైనా అనేది ఏం చేస్తుంది, టిబెటన్స్ ఎవరైతే ఉన్నారో, టిబెట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బార్డర్ రీజియన్స్ కి పారద్రోలేయడం అనేది జరుగుతుంది, బార్డర్ రీజియన్స్ కి పంపించేయడం అనేది జరుగుతుందమ్మా. అది కూడా ఒక కన్సర్న్. అండ్ దీస్ చైనీస్ పీపుల్ ఏం చేస్తున్నారు, చైనీస్ పీపుల్ అందరూ దేనికి ఎక్కడికి వస్తున్నారు, ఈ టిబెట్ కి వచ్చి టిబెట్ యొక్క సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ స్థిరపడడం అనేది జరుగుతుంది. ఫ్యూచర్ లో చూడండి డెమోగ్రఫిక్ చేంజెస్ చూపించి, అంటే జనాభా ప్రకారమైనటువంటి మార్పులు చూపించి ఎక్కువ మంది ఎవరున్నారు, టిబెట్ పీపుల్ ఉన్నారా లేకపోతే చైనా వాళ్ళు మేమున్నావా అని చూపి మేమే ఎక్కువ మంది ఉన్నాం కదా, సో టిబెట్ మాది అని చెప్పి టిబెట్ ని కంప్లీట్ గా తమ అండర్లోకి తెచ్చుకోవాలనేటటువంటి ప్రయత్నం. చైనా ఆల్వేస్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ అండి టెరిటరీస్ లో. అందుకే చైనా ఏం చేస్తుంది, మనకు బార్డర్స్ లోని అరుణాచల్ ప్రదేశ్ బార్డర్స్ లోని గట్రా విలేజెస్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి నిర్మిస్తుంది. ఎందుకు, డెమోగ్రఫిక్ చేంజెస్. అక్కడ ఒక విలేజ్, చైనీస్ విలేజ్ అక్కడ ఉందనుకోండి, చూడండి మా గ్రామం ఇక్కడ ఉంది, సో ఇది మాది అని చెప్పి లాక్కోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చైనా బిట్స్ అండ్ పీసెస్ గా మనకి సలామీ స్లైసింగ్ టెక్నిక్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సలామీ స్లైసింగ్ అంటే ఏంటి అంటే ఒక వారగా, ఇది ఒక సలామీ అనుకోండి, ఒక వారగా ఇలా ఇలా మెల్లమెల్లగా నరుక్కుంటూ వస్తుంది. నీకు తెలియకుండానే నీ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్క్రోచ్ చేస్తుంది. మొదట ఒక ఇసుక రేణువుని ఎన్క్రోచ్ చేస్తుంది, తర్వాత కొద్దిగా ఒక ఇసుక దిబ్బని ఎన్క్రోచ్ చేస్తుంది, తర్వాత ఒక చిన్న మొక్కని ఎన్క్రోచ్ చేస్తుంది, లాక్కుంటుంది, తర్వాత ఒక చెట్టుని లాక్కుంటుంది, తర్వాత ఒక చిన్న నదిని చిన్న చెరువును లాక్కుంటుంది, తర్వాత చిన్న పాండుని లాక్కుంటుంది, తర్వాత ఒక పర్వతాన్ని లాగేసుకుంటుంది. అలాగే నీకు తెలియకుండానే మెల్లమెల్లగా 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 నీ దేశం లోపలికి అడుగెడుతూ ఉంటుంది చైనా. చైనా ఇంక్రోచ్ చేసిన విషయం నీకు ఎవ్వరికీ తెలియదు కూడా. అర్థమైందా? సో మొన్నటికి మొన్న చైనా అనేది భారత సరిహద్దుల లోపలికి 8 కిలోమీటర్లు చొచ్చుకొచ్చింది అని మనకు తెలియకుండానే చొచ్చుకొచ్చేసింది. గుర్తుందా? 2020లో మనకి ఎప్పుడైతే చైనాతో స్టాండ్ ఆఫ్ అనేది జరిగిందో అప్పుడు మన కళ్ళు బోధపడ్డాయి. అప్పుడు మనం తెలుసుకున్నాం చైనా ఇంత దూరం లోపలికి వచ్చేసింది అని. తెలియకుండానే చైనా వచ్చేస్తుంది. చైనీస్ టాక్టిక్స్ అనేవి తెలుసుకున్నాం, అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. అండ్ మరి టిబెటన్ కమ్యూనిటీ యొక్క కన్సర్న్స్ విషయానికి వస్తే, సో దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ లూసింగ్ దేర్ కల్చర్. వాళ్ళ తాలూకా సంస్కృతిని వాళ్ళు కోల్పోతున్నారు బికాస్ ఆఫ్ దిస్ పీపుల్ వల్ల, దిస్ చైనీస్ పీపుల్ వల్ల అని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేది జరిగింది.
because since their school children are forced to learn Mandarin Chinese rather than Tibetan. సో ఈ చైనీస్ ఏదైతే ఉంటుందో చైనీస్ భాషని నేర్చుకోవాలి, ని నేర్చుకోవాలని చెప్పి టిబెట్లో జులుం పెట్టడం అనేది జరిగింది. టిబెట్లో తప్పకుండా ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనేటటువంటి పాలసీస్ తీసుకురావడం అనేది జరిగింది. దానివల్ల వాళ్ళు ఓన్ లాంగ్వేజ్ టిబెటన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది డిప్రివేషన్ గురవ్వడం అనేది జరిగింది. అండ్ ఫైండింగ్ వర్క్ ఈస్ డిఫికల్ట్ అన్లెస్ దే హ్యావ్ రిసీవ్డ్ చైనీస్ ఎడ్యుకేషన్. చైనీస్ ఎడ్యుకేషన్లో చైనీస్ అనేది నేర్చుకుంటే తప్ప వాళ్ళకి ఉద్యోగం రానటువంటి పరిస్థితి వల్ల దీస్ పీపుల్ ఏం చేస్తున్నారు, వీళ్ళు తప్పకుండా దీన్నే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. టిబెటన్ కాకుండా చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ చైనీస్ గవర్నమెంట్ ఈజ్ లెస్ టాలరెంట్ ఆఫ్ అదర్ కల్చర్స్ అండి. సో ఇట్ ఈస్ వెరీ లెస్ టాలరెంట్. పరమత సహనం అనేటటువంటిది మనకి పర సంస్కృతి సహనం అనేటటువంటిది చైనీస్ పీపుల్కి ఉండదు. దే ఆల్వేస్ ప్రమోట్ వన్ నేషన్, వన్ పార్టీ, వన్ లాంగ్వేజ్ అండ్ వన్ కల్చర్ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుంది, ఫార్ములా ఏదైతే ఉంటుందో వాటిని వీళ్ళు ఎప్పుడు ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ టిబెటన్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూస్గా డిప్రివేషన్ గురవ్వడం అనేది జరిగిందా. అర్థమైందా? మరి ఇండియాకి టిబెట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, టిబెట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, టిబెట్ యొక్క అవసరం ఏంటి అనేది మనం మొదట తెలుసుకోవాలి. సో ఇండియాస్ ల్యాండ్ బౌండరీస్ విత్ చైనా ఆర్ విర్చువలీ ద సేమ్ యాజ్ దోస్ విత్ టిబెట్. మనకి చైనా ఇండియా ల్యాండ్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ టిబెట్ ఇండియా ల్యాండ్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో రెండు ఒకటి. అండ్ దాంతోపాటు చైనాస్ వ్యూస్ ఆన్ ఇండియా ఆర్ ఎఫెక్టెడ్ ఇన్ మెనీ వేస్ బై ఇట్స్ టిబెటన్ పాలసీ. ఇండియాని చైనా చూసే విధానం అనేటటువంటిది మారుతా వస్తుంది. ఎలాగా? బై వేట్స్ టిబెటన్ పాలసీ. మనం టిబెట్ ప్రకారంగా ఎలాంటి పాలసీ అనేది మనం తీసుకుంటున్నాము అని దాన్ని బట్టి చైనా మనల్ని ట్రీట్ చేసే విధానం కూడా మారుతుంది. సో ఇండియా చైనా రిలేషన్స్ అనేటటువంటివి టిబెట్ మీద ఇండియా యొక్క స్టాన్స్ బట్టి ఆధారపడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దాంతోపాటు బోత్ ఇండియా అండ్ టిబెట్ షేర్ స్ట్రాంగ్ కల్చరల్ టైస్. సాంస్కృతిక పరమైనటువంటి సంబంధాలు రెండు కంట్రీస్ మధ్య ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ టిబెటన్ అరిస్టోక్రసీ, టిబెటన్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కమ్యూనిటీ లీడర్స్, they view the outside world through the prism of India. They have strong relations with India. They studied in India. And దాంతో పాటు ఇండియన్ కల్చర్, ఇండియాస్ వ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పీపుల్ యొక్క డెసిషన్స్ లో, మనకి టిబెటన్ లీడర్స్ యొక్క డెసిషన్స్ లో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో 1949లో బ్యాటిల్ ఆఫ్ చెందో తర్వాత దీస్ టిబెట్ ని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఇన్వేడ్ చేసిన తర్వాత చాలా మంది రెఫ్యూజీస్ గా పారిపోయి రావడం అనేది జరిగింది. ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వెళ్ళిపోలేదు వాళ్ళు, ఇండియాకి చాలా మంది రావడం అనేది జరిగింది. శరణార్థులుగా రావడం అనేది జరిగింది 1959లో. అలాంటి శరణార్థులుగా వచ్చినటువంటి వ్యక్తులు దలైలామా కూడా ఒకరు. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇండియా అసైలం కల్పించింది, అంటే ఆశ్రయం కల్పించింది ఎవరికి? దలైలామాకి. సో ఇండియా 1959లో ఆశ్రయం కల్పించడం అనేది ఎవరికి నచ్చలేదు, వెంటనే చైనాకి నచ్చలేదు. సో అందుకే 1962లో 3 ఏళ్ల తర్వాత ఏం చేయడం అనేది జరిగింది, చైనా అనేది వార్ మీద ఇండియాకి రావడం అనేది జరిగింది. సో దాన్ని తట్టుకోలేక విత్ ఇన్ 2 years 1964లో మనకి మన జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు చైనా మాకు ఫ్రెండ్ అనుకునేవా ఆయన. సో ఒకసారిగా చైనా అనేది ఇలా తిరగబడేటప్పటికి తట్టుకోలేక ఆయన మరణానికి అది కూడా ఒక కారణం అయింది అని చెప్పి కూడా చెప్తారు. మరి వై టిబెటన్స్ ఆర్ లీవింగ్ ఇండియా? టిబెటన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశం నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే కారణం అంటే టిబెటన్స్ ఆర్ యాక్చువల్లీ రికగ్నైజ్డ్ యాజ్ ఫారినర్స్. టిబెటన్స్ ని ఎక్కడైతే మన దేశంలో ఉండేటటువంటి టిబెట్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన ఇండియన్స్, మన భారత గవర్నమెంట్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది? ఫారినర్స్ అని రికగ్నైజ్ చేస్తుంది, కానీ రెఫ్యూజీస్ గా రికగ్నైజ్ చేయలేదు. మీ అందరికీ తెలుసు రెఫ్యూజీస్ యొక్క రైట్స్ ని కాపాడడానికి 1951లో ఒక కన్వెన్షన్ అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో యుఎన్ఆర్సీ. యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ ఇండియా రాటిఫై చేసిందా అంటే రాటిఫై చేయలేదు. ఇండియా అనేది దీనికి ఆమోదించలేదు. ఒకవేళ రాటిఫై చేస్తుంటే ఇట్ ఐడెంటిఫైస్ రెఫ్యూజీస్ అండ్ హోల్డ్ స్టేట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ వెల్ బీయింగ్. అంటే ఒకవేళ రాటిఫై చేస్తుంటే ఆ ఏవైతే దేశాలు రాటిఫై చేశాయో ఆ గవర్నమెంట్స్ తప్పకుండా వాళ్ళ దేశానికి వచ్చినటువంటి శరణార్థుల్ని కూడా చూసుకోవాలి. కానీ ఇండియా రాటిఫై చేసిందా అంటే రాటిఫై చేయలేదు. సో ఇండియా వాళ్ళని రెఫ్యూజీస్ గా కాకుండా, శరణార్థులుగా కాకుండా ఫారినర్స్ గా మాత్రమే గుర్తించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దీస్ టిబెటన్స్ ఆర్ నాట్ ఎలో టు ఓన్ ఎనీ ప్రాపర్టీ. ప్రైవేట్ ప్రాపర్టీ ఓన్ చేసుకునేటటువంటి హక్కు వాళ్ళకి లేదు. ఆర్ సీక్ గవర్నమెంట్ పొజిషన్స్ ఇన్ ద కంట్రీ. గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందేటటువంటి హక్కు కూడా వాళ్ళకి లేదు. దే వర్ అనేబుల్ టు అబ్టైన్ లోన్స్ టు స్టార్ట్ ఎంటర్ప్రైజెస్ అండర్ 2014. 2014 వరకు వాళ్ళకి లోన్స్ కూడా వర్తించేవి కాదు, వాళ్ళకి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి మొదలు పెట్టడానికి.
అర్థమైందా? బట్ కానీ వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేయొచ్చు అని లా చెప్తున్నప్పటికీ చాలా మంది ఈ టిబెట్ పీపుల్ని ప్రైవేట్ సెక్టార్లో తీసుకోవట్లేదండి. ఇంకా వీళ్ళు ఇండియాలో పనిచేస్తున్న వాళ్ళు అనార్గనైజ్డ్ సెక్టార్లోనే మగ్గిపోవడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టిబెటన్ కమ్యూనిటీ హూ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉంటున్నటువంటి వ్యక్తులు. మరి న్యూస్లోకి ఏమొచ్చింది సార్? రీసెంట్లీ టిబెటన్ కమ్యూనిటీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ ఓవర్ చైనీస్ పాలసీ టిబెట్ పట్ల చైనీస్ పాలసీ ఏదైతే ఉంటుందో దాని మీద కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్స్ అనేవి వీళ్ళు లేవనెత్తడం అనేది జరిగింది. అండ్ దే ఆల్సో అర్జ్ టు స్పెల్ అవుట్ ఫార్మ్ పాలసీ ఆన్ టిబెటన్ కమ్యూనిటీ. అంటే ఇండియాలో ఉన్నటువంటి టిబెటన్ కమ్యూనిటీ మీద ఒక ఫర్మ్ పాలసీతో ముందుకు రావాలి, ఒక స్ట్రిక్ట్ అండ్ స్ట్రాంగ్ పాలసీతో ముందుకు రావాలి. వీళ్ళని వాళ్ళు ఎలా ట్రీట్ చేయాలనుకుంటున్నారో తెలియాలి. ఇండియా యొక్క స్టాన్స్, ఇండియా కొన్నిసార్లు చైనాకు భయపడుతుంది. చైనాతో రిలేషన్స్ నేను ఎందుకు అనవసరంగా టిబెట్ వల్ల పోగొట్టుకోవాలనేటటువంటి ఆలోచన ఉంది. అందుకే ఇప్పటి వరకు ఇండియా ఒక ఫర్మ్ పాలసీ అనేది ఇవ్వట్లా, అర్థమైంది, ఒక స్టాన్స్ అనేది ఇవ్వట్లా. బట్ ఒక స్టాన్స్ తో ముందుకు రావాలి. టిబెటన్ పీపుల్ హు ఆర్ లివింగ్ ఇన్సైడ్ ఇండియా ఆర్ టు బి ట్రీటెడ్ నాట్ యాజ్ ఫారినర్స్ బట్ యాజ్ రెఫ్యూజీస్ అన్నట్టుగా మనకి ఇక్కడ టిబెటన్ కమ్యూనిటీ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అర్జ్డ్ ఇండియా. సో దిస్ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ ఇన్ డెప్త్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ నుంచి. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఓవర్ 50% ఆఫ్ బీహార్ పాపులేషన్ మల్టీ డైమెన్షనలీ పూర్. నీతి ఆయోగ్ తో ముందుకు రావడం అనేది జరిగింది. మనం జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో ఈ ఆర్టికల్ ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది అన్న. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ అనేది అర్థమైపోతుంది. మనం బ్యాక్గ్రౌండ్ తో సహా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ ని అనలైజ్ చేయాలి. ఫస్ట్ మల్టీ డైమెన్షనలీ పూర్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. తర్వాత మనకి నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి దిస్ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా అర్థమైపోతుంది. సో చూడండి అన్న, మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ పేదరికం సింగిల్ డైమెన్షన్ లేదు. ఓన్లీ డబ్బు లేకపోవడమో, లేకపోతే ఓన్లీ హెల్త్ లేకపోవడమో, ఓన్లీ ఫుడ్ లేకపోవడమో కాదు, మల్టీ డైమెన్షనల్ గా ఉండడం అనేది జరిగింది. What exactly is multidimensional poverty? It refers to the multiple deprivations that poor people face. పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మల్టిపుల్ డిప్రైవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి చెప్పేటటువంటిది ఏంటి అంటే దిస్ పర్టికులర్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ. లైక్ పూర్ హెల్త్ అవ్వచ్చు, పూర్ శానిటేషన్ అవ్వచ్చు, పూర్ లైవ్లీహుడ్స్ అవ్వచ్చు, ఇన్సఫిషియంట్ లివింగ్ స్టాండర్డ్స్ అవ్వచ్చు, జీవన ప్రమాణాలు బాగోపోవచ్చు, లో ఎంప్లాయ్మెంట్ క్వాలిటీ అవ్వచ్చు, లేకపోతే ఫియర్ ఆఫ్ వైలెన్స్ అవ్వచ్చు, ఎక్కువగా వైలెన్స్కి వీళ్ళు వల్నరబుల్గా ఉండొచ్చు. అండ్ దాంతోపాటు లివింగ్ ఇన్ ఎకలాజికలీ హజార్డస్ ప్లేసెస్, మైన్స్లోను వాటిల్లోను వీళ్ళు పని చేస్తూ రావచ్చు. ఇలాంటి డిప్రైవేషన్స్కి చాలా చాలా పేద ప్రజలు గురవుతూ ఉంటారు. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చాలా మందిని మనం గమనిస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఈ పావర్టీని, పేదరికాన్ని ఎలివియేట్ చేయడానికి పాలసీస్ ఫామ్ చేయాలి అంటే అర్థమైందా. అండ్ దాంతోపాటు పావర్టీని మల్టీ డైమెన్షనల్ గా మెజర్ చేయాలంటే కేవలం ఇన్కమ్ బేస్డ్ గా కాకుండా మల్టీ డైమెన్షన్స్ గా మెజర్ చేయాలి అంటే ఒక ఇండికేటర్ అనేది తప్పకుండా అవసరం. అందుకోసం అని చెప్పి నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దేన్ని కొలవడానికి? మల్టీ డైమెన్షనల్ పావర్టీని కొలవడానికి ఏం తీసుకొచ్చారండి చూడండి. నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఇండెక్స్ అని ఎప్పుడైనా పదం వినిపిస్తే గుర్తుపెట్టుకోండి. ఇండెక్స్ అంటే సూచి, చూపించేది, సూచించేది అని అర్థం. ఇది దేని సూచిస్తుందంట? ఈ నేషనల్ మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ నేషనల్ మల్టీ డైమెన్షన్ పావర్టీని చూపించడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ పావర్టీ ఇండెక్స్ లేదా పావర్టీ మెట్రిక్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అడాప్టెడ్ టు ఈచ్ కంట్రీ స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్. వేరు దేశాల యొక్క పరిస్థితులను దృష్ట్యా వీటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. సో ఇండియన్ థింక్ ట్యాంక్ అయినటువంటి నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో నీతి ఆయోగ్ ఇండెక్స్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రొడ్యూసెస్ ద నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అండి. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్.
అండ్ మరి దేన్ని బేస్ చేసుకొని ఏ మెథడ్ని ఉపయోగించుకొని ఈ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఎలా ఎలా ఫార్ములేట్ చేస్తారు అని ద ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో అండ్ ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి ఏదైతే ఉంటుందో, దే క్రియేటెడ్ ఎ మెథడ్ టు ఫార్ములేట్ దిస్ పర్టికులర్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వీళ్ళు ఇచ్చినటువంటి స్టాండర్డ్ మెథడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సో కంట్రీస్ యొక్క థింక్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇస్తూ ఉంటాయి. సో మన దేశానికి నీతి ఆయోగ్ ఏదైతే ఉంటుందో నీతి ఆయోగ్ రిలీజియస్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎలాంటి క్వశ్చన్ వస్తుంది ప్రిలిమ్స్ లో, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఈస్ గివెన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏజెన్సీస్? దట్ ఈస్ వన్ ఈస్ ఏ నీతి ఆయోగ్, బి సమ్ అదర్ ఇదేదైతే ఉంటుందో థింక్ ట్యాంక్ గురించి కూడా మీకు ఇవ్వచ్చు, యుఎన్డిపి అని కానీ ఓపీహెచ్ఏ కానీ. ఇండియాకి మాత్రం నీతి ఆయోగ్ ఇస్తుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బట్ ద మెథడ్ టు ఫార్ములేట్ దిస్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేటటువంటిది దిస్ పర్టిక్యులర్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అండ్ దాంతోపాటు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఇండెక్స్ పర్టికులర్ నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది నీతి ఆయోగ్. దానిలో కొన్ని ఇంపార్టెంట్ ఫైండింగ్స్ అనేవి చెప్పారు. ఆ ఫైండింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. అయితే చూడండి నన్ను న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగింది. నీతి ఆయోగ్ అనేది నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దీన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ ఇండెక్స్లో ఏం చెప్తారు అంటే వన్ పర్టికులర్ స్టేట్ గురించి బాగా ఎంఫసైజ్ చేశారు, దట్ ఈస్ బీహార్. బీహార్లో మోర్ దెన్ 50% ఆఫ్ ద పాపులేషన్, బీహార్ జనాభాలో 50% కంటే ఎక్కువ మంది పాపులేషన్ జనాభా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మల్టీ డైమెన్షనలీ పూర్గా ఉండడం అనేది జరిగిందంట. ఈ పేదరికంలో మగ్గిపోతూ ఉండడం అనేది జరిగింది అని చెప్తున్నారండి. అర్థమైందా? సో నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్ట్ ఆన్ బీహార్ మీద రావడం అనేది జరిగింది. ఇన్ బీహార్ 50% ఆఫ్ ద పాపులేషన్ వాజ్ క్లాసిఫైడ్ యాజ్ మల్టీ డైమెన్షనలీ పూర్. Among all the states and union territories, Bihar has the highest percentage of people లివింగ్ ఇన్ పావర్టీ. పేదరికంలో ఎక్కువ శాతం మంది బీహార్లోనే బతుకుతున్నటువంటి ప్రజలు ఎక్కువ మంది బీహార్లోనే ఉండడం అనేది జరిగిందంట. బీహార్ హ్యాస్ ద హైయెస్ట్ పావర్టీ రేట్, దట్ ఈస్ 51.91% ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ. ఫాలోడ్ బై బీహార్ తర్వాత ఎవరు అంటే జార్ఖండ్ ప్రజలు కూడా పేదరికంలో బతకడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ 42.16% ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ. అండ్ దాని తర్వాత జార్ఖండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ సుమారు 37.79% ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ. ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్లో ఏకంగా 36.65% ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ. మధ్యప్రదేశ్ తర్వాత మేఘాలయలో ఆల్మోస్ట్ 32.67% ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ పావర్టీ. అర్థమైందా? సో బెటర్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ అంటే పేదరికం అంటూ తెలియనటువంటి తక్కువగా ఉన్నటువంటి స్టేట్స్ ఏంటి అంటే మొదటిది కేరళ ఉండడం అనేది జరిగింది. కేరళ హ్యాస్ ద లోయెస్ట్ రేట్ ఆఫ్ పావర్టీ, దట్ ఈస్ 0.71%. అంటే 100కి 1 కూడా పేదవాళ్ళుగా ఉండడం అనేది జరగట్ల. కేరళ తర్వాత పుదుచ్చేరి ఇదేదైతే ఉంటుందో దాన్ని సంపాదించుకోవడం అనేది జరిగింది ప్లేస్. ఓన్లీ 1.72% పీపుల్ మాత్రమే పేదరికంలో ఉండడం అనేది జరిగింది. పుదుచ్చేరి తర్వాత లక్షద్వీప్ ఉండడం అనేది జరిగింది. లక్షద్వీప్లో ఓన్లీ 1.82% పీపుల్ మాత్రమే పేదరికంలో ఉన్నారు. తర్వాత గోవా ఏదైతే ఉంటుందో గోవా తర్వాత ఉండడం అనేది జరిగింది. ఓన్లీ 3.76% పీపుల్ మాత్రమే పేదరికంలో ఉండడం అనేది జరిగింది. అండ్ సిక్కిం మనం నిన్నే చెప్పుకున్నాం, గోవాలో మనకి పెర్ క్యాపిటా ఇన్కమ్ కూడా మనం చూస్తే పెర్ యానంకి 4 lakh పెర్ యానం ఉంటుంది యావరేజ్ పెర్ క్యాపిటా ఇన్కమ్. రైట్, ఎంత చక్కగా ఉందో చూడండి, ఎంత ఎక్కువ ఉందో చూడండి. ఈవెన్ సిక్కిం ఏదైతే ఉంటుందో సిక్కింలో 3.82% పీపుల్ మాత్రమే పేదవాళ్ళుగా ఉండడం అనేది జరిగింది. దీస్ ఆర్ వెల్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అని చెప్పొచ్చు. అండ్ కోఇన్సిడెంటలీ దీస్ ఆర్ వెల్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ యాజ్ వెల్. విద్యారంగంలో కూడా ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రాలే పేదరికాన్ని సమూలంగా నాశనం చేయగలుగుతున్నాయి, సమూలంగా దూరం చేయగలుగుతున్నాయి. అండ్ దాంతోపాటు మతపరమైనటువంటి విద్వేషాలు కానీ రాగద్వేషాలు కానీ లేనటువంటి రాష్ట్రాలే ముందడుగులు వేయడం అనేది జరుగుతుంది. సో ఒక ఎథ్నోసెంట్రిక్ బిహేవియర్ అంటే నా మతమే గొప్ప, నా కులమే గొప్ప, నేనే గొప్ప అనేటటువంటి భావన నేను వెనక్కి లాగుతుంది తప్ప నేను ఎప్పుడు ముందుకు తీసుకెళ్లదు. అదేవిధంగా ఉదాహరణ మనకి దిస్ పర్టికులర్ రిపోర్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. తమిళనాడు 4.89%, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ 4.30%, ఢిల్లీ 4.79, పంజాబ్ 5.59, హిమాచల్ ప్రదేశ్ 7.62,
ఇవన్నీ కూడా 10% కంటే తక్కువ పావర్టీ రేట్ అనేవి నమోదు చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అండ్ ఈ నెంబర్స్ ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. జస్ట్ బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్, లీస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్స్, వాటిని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలమ్మా. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఈజీగా అర్థమైపోతుంది. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వేణుగోపాల్ పుషెస్ ఫర్ నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, గవర్నెన్స్ రిలేటెడ్ ఆర్టికల్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ జ్యుడిషియల్ రిఫార్మ్ ని మన అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్ గారు ప్రస్తావించడం అనేది జరిగింది. సో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎదుటనే సో గవర్నమెంట్ షుడ్ కమప్ విత్ నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్, ఇలాంటి ఆలోచన అనేది చేయాలి అని చెప్పారు. ఇంతకీ నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ అంటే ఏంటి సార్? సో అది మనం బ్యాక్గ్రౌండ్ నుంచి, బేసిక్స్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయాలి, చదువుకునే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి అన్న. సో చూడండి అన్న, నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్. నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ అనేటటువంటి రిఫార్మ్ ఏదైతే ఉంటుందో, జ్యుడిషియల్ రిఫార్మ్ ఏదైతే ఉంటుందో, దీన్ని తీసుకురావాలి అని ఎప్పటి నుంచో వాదన ఉన్నప్పటికీ సరిగ్గా 11 ఏళ్ల ముందు అంటే 2010లో ఈ వాదన ఇంకాస్త బలపడడం అనేది జరిగింది. ఇండియాకి ఎలా అయినా నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ అనేది తీసుకురావాలి అనేటటువంటి వాదన. ఇంతకీ నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ అంటే ఏంటండి అంటే, సో ఎవ్రీ వన్ వాంటెడ్ దట్ దేర్ షుడ్ బి 4 కోర్ట్స్ ఆఫ్ అపీల్. అప్పీల్ చేసుకోవడానికి హైకోర్టు విచారించి తీర్పు వెలువడినటువంటి కేసెస్ ని మనం ఎక్కడ అప్పీల్ చేసుకోవచ్చు? డైరెక్ట్ గా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. సుప్రీం కోర్టు కాకుండా హైకోర్టుకి అండ్ దాంతోపాటు సుప్రీం కోర్టుకి మధ్య 4 కోర్ట్స్ ఆఫ్ అపీల్ అనేవి ఉండాలి ఫర్ ద పీపుల్ టు అప్లెట్. అర్థమైందా? అపీల్ చేసుకోవడానికి 4 కోర్ట్స్ అనేవి ఉండాలి. అర్థమైందా? ఈచ్ కోర్ట్ షుడ్ హ్యావ్ 15 జడ్జెస్ ఈచ్. ప్రతి కోర్టుకి 15 మంది జడ్జెస్ అనేవాళ్ళు తప్పకుండా ఉండాలి. అండ్ దీస్ నేషనల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దే విల్ యాక్ట్ యాజ్ ఇంటర్మీడియట్ అపెలెట్. వేటికి ఇంటర్మీడియట్ గా ఇవి వ్యవహరించడం అనేది జరుగుతుంది అపెలెట్ కోర్ట్స్ గా బిట్వీన్ స్టేట్ హైకోర్ట్స్, రాష్ట్ర హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో హైకోర్ట్స్ కి అండ్ దాంతో పాటు సుప్రీం కోర్ట్ ఏదైతే ఉంటుందో సుప్రీం కోర్టుకి మధ్య ఒక ఇంటర్మీడియటరీ బాడీగా ఇవి ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మరి 4 కోర్ట్స్ ఆఫ్ అపీల్ వెలువడినటువంటి తీర్పుని నేను సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చా సార్ అంటే ఛాలెంజ్ చేయకూడదు. దిస్ నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ మనకి ఎలా అయితే ఎపెక్స్ కోర్ట్ ఇచ్చినటువంటి డెసిషన్ అనేది ఫైనల్ అవ్వడం అనేది జరుగుతుందో, ఇట్ షుడ్ బి బైండింగ్ ఆన్ ద పార్టీస్ అవ్వడం అనేది జరుగుతుందో, ఈవెన్ నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ ఇచ్చినటువంటి డెసిషన్స్ కూడా దే షుడ్ నాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ బట్ దే షుడ్ బి బైండింగ్ ఆన్ ద పార్టీస్ తప్పకుండా ఇది చెయ్యాలి. అర్థమైందా? సో దీస్ నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ లో ముఖ్యంగా ఏవి చేయొచ్చు? ముఖ్యంగా మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో అంటే వివాహ సంబంధమైనటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో డిస్ప్యూట్స్ కానీ అండ్ దాంతో పాటు రెంట్ కంట్రోల్ కేసెస్ కానీ, ఈ రెంటల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దాంతో పాటు ప్రాపర్టీకి సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయి ఇవి హైకోర్టును దాటి కొన్నిసార్లు ఎక్కడికి వెళ్తాయి? సుప్రీం కోర్టుకు కూడా వెళ్తాయి. బట్ ఇలాంటివి సుప్రీం కోర్టుకి రావడం వల్ల సుప్రీం కోర్టుకు విలువైన సమయం ఏదైతే ఉంటుందో అది వృధా అయిపోతుంది. ఇలాంటి కేసుల కోసం ఒక 4 కోర్ట్స్ ఆఫ్ అపీల్ అనేది ఉంటే, నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ ఉంటే మంచిది అన్నట్టుగా చెప్పడం అనేది జరిగింది. ద జడ్జిమెంట్స్ ఆఫ్ దీస్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ వుడ్ బి ఫైనల్. అర్థమైందా? దే షుడ్ నాట్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయడానికి లేదు అనే విధంగా ఈయన చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మన ఇండియాలో చాలా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే జుడిషియల్ పెండెన్సీ అండి. జుడిషియల్ వేకెన్సీస్ ఒకటి, జుడిషియల్ పెండెన్సీ ఒకటి. అంటే దెర్ ఈస్ నో ఎక్స్పెడిట్ డెలివరీ ఆఫ్ జస్టిస్ టు పీపుల్ అమ్మ. అర్థమైందా? అంటే ఎక్స్పెడిట్ అంటే స్పీడీ డెలివరీ ఆఫ్ జస్టిస్ అనేది ఉండట్లా. ఎవరికి ఉండట్లేదు? మన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉండట్లా. సో న్యాయం అనేది సరైన సమయంలో అందకపోవడం కూడా అన్యాయమే. అర్థమైందా? సో అందుకే ఫర్ ఎక్స్పెడిట్ డెలివరీ ఆఫ్ జస్టిస్ ఏముండాలి? జుడిషియల్ పెండెన్సీ అనేది తగ్గాలంటే ఏళ్ల కాలం పాటు ఈ కేసులు అనేవి కోర్టుల చుట్టూ తిరగడాలు, ఈ కేసులు అనేవి అలాగా సాగుతూ ఉండడాలు ఇవన్నీ తగ్గించాలి.
రైట్. సో జ్యుడిషియల్ పెండెన్సీని తగ్గించడానికి ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ 60 ఎక్స్ట్రా జడ్జెస్ ని కూడా మనం ఏర్పాటు చేయడం వల్ల జ్యుడిషియల్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గడం అనేది జరుగుతుంది. అర్థమైంది. సుప్రీం కోర్టు మీద కూడా బర్డెన్ అనేది తగ్గుతుంది. సుప్రీం కోర్టు ఓన్లీ ఫోకస్ ఆన్ ఇంటర్ప్రిటింగ్ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ ఆఫ్ లా, ఒక చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, అండ్ దాంతోపాటు డెత్ సెంటెన్సెస్ కేసెస్, అండ్ దాంతోపాటు అదర్ ఇంపార్టెంట్ లెజిస్లేచర్ సంబంధించినటువంటి కేసెస్, ఇలాంటి వాటిని సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకోవచ్చు. అండ్ దీస్ అదర్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ ఏవైతే ఉన్నాయో అవి వాటి మీద డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో వై దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ చూడాలి. నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ అనేది ఎందుకు అవసరం, మీకు మెయిన్స్ లో క్వశ్చన్ రావచ్చు. ద ఫస్ట్ ఇంపార్టెన్స్ ఈజ్ బర్డెనింగ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ బై రెగ్యులర్ కేసెస్. సో సుప్రీం కోర్టు మీద బర్డెన్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. బర్డెన్ ఆన్ సుప్రీం కోర్టు ఆఫ్ రాశాను, మార్చేసుకోండి. అండ్ గివ్ సుప్రీం కోర్ట్ టైమ్ టు పెర్ఫార్మ్ ఇట్స్ మ్యాండేట్ ఫంక్షన్స్. సుప్రీం కోర్టుకి తన మ్యాండేట్ ఫంక్షన్స్, కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిట్ చేయడానికి అండ్ అదర్ లెజిస్లేషన్ ఇంటర్ప్రిట్ చేయడానికి, లెజిస్లేషన్స్ అల్ట్రా వైర్సా అంటే లెజిస్లేషన్స్ రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవో చూడడానికి, ఇలాంటి వాటికి సుప్రీం కోర్టు తన విలువైన సమయాన్ని ఉపయోగించుకుంటుంది. అండ్ దాంతోపాటు జియోగ్రాఫికల్ ప్రాక్సిమిటీ, సుప్రీం కోర్టు ఇప్పుడు సదరన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయి, సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చాలా దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు తమిళనాడు ప్రాంతం నుంచి సుప్రీం కోర్టుకి కేసు విషయాల్లో వెళ్ళి రావడం అనేది చాలా కష్టం. సో అదే ఒక చెన్నైలో ఒక నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్ ఉందనుకోండి, అప్పుడు ఆంధ్ర వాళ్ళు కానీ లేకపోతే బెంగళూరు వాళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ వెళ్ళొచ్చు కదా, వెళ్ళి అక్కడ అపీల్ చేసుకోవచ్చు కదా. సో ఇది కూడా జరగడం అనేది జరుగుతుంది. రెడ్యూస్ బర్డెన్ ఆన్ హయ్యర్ జ్యుడిషియరీ, అండ్ దాంతోపాటు లిజన్ టు అపీల్స్ ఫ్రమ్ హైకోర్ట్స్ విచారణ చేపట్టినటువంటి కేసుల్ని అపీల్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు ఉండడం అనేది జరుగుతుంది. సో సుప్రీం కోర్టు మీద సివిల్ అండ్ క్రిమినల్ అపీల్స్ యొక్క బర్డెన్ అనేది చాలా వరకు తగ్గించవచ్చు అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ నేషనల్ కోర్ట్స్ ఆఫ్ అపీల్. డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. షో దట్ సెలబ్రేటెడ్ 200 years ఆఫ్ బెంగాల్ ఆర్ట్ టు షట్ డౌన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 ఆర్ట్ అండ్ కల్చర్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ఒక ఎగ్జిబిషన్ గురించి అర్థం కావాలి. అదేంటి అంటే గరే బైరే అనేటటువంటి ఒక ఎగ్జిబిషన్ గురించి మీకు తెలియాలి. సో దీని గురించి తెలుసుకున్న తర్వాత న్యూస్లోకి ఏమొచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో గరే బైరే ఈజ్ ఏ నోటబుల్ అంటే వెరీ ఇంపార్టెంట్ కోల్కతాలో ఉన్నటువంటి ఒక మ్యూజియం ఎగ్జిబిషన్. So it has presented 2 centuries of Bengali art. 200 శతాబ్దాల కాలం నాటి బెంగాలీ ఆర్ట్ ఏదైతే ఉంటుందో అది మ్యూజియం ఎగ్జిబిషన్ లో వాటిని ప్రదర్శించడం అనేది జరిగింది. సో ఈ మ్యూజియం ఎగ్జిబిషన్ ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే January 11th, 2020 గత సంవత్సరం 2020లో ఓపెన్ చేయడం అనేది జరిగింది ఆన్ BBD బాగ్, విచ్ ఈస్ పాపులర్లీ నోన్ యాజ్ డల్హౌసీ స్క్వేర్ అని చెప్పి అంటారండి. సో మన కోల్కతాలోని డల్హౌసీ స్క్వేర్ లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ రీఫర్బిష్డ్ కరెన్సీ బిల్డింగ్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1833. 1833లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి దిస్ ఏ కరెన్సీ బిల్డింగ్ లో దాని నేమే కరెన్సీ బిల్డింగ్, దానిలో ఈ మ్యూజియం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ నియర్లీ డెమాలిష్డ్ ఇన్ 1996. 1990లో ఆల్మోస్ట్ దీన్ని డెమాలిష్ చేసినటువంటి పరిస్థితి రావడం అనేది జరిగింది. వాటిని మళ్ళీ రీఫర్బిష్ చేశారండి. అర్థమైందా? దిస్ పర్టికులర్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో కరెన్సీ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో కరెన్సీ బిల్డింగ్. ద నేమ్ ఘరే బైరే కమ్స్ ఫ్రమ్ ద టైటిల్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్స్ వర్క్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క ఒక ఇంపార్టెంట్ బుక్ ఏదైతే ఉంటుందో, ఫేమస్ బుక్ పేరేంటి అంటే దిస్ ఘరే బైరే అనేటటువంటి పుస్తకం. సో ఈ పుస్తకం మీద ఫేమస్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సత్యజిత్ రే ఎవరైతే ఉంటారో ఈయన ఒక ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ నేమ్ తోనే ఒక ఫిల్మ్ ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఆర్ట్ మ్యూజియం గరే బైరే ఏదైతే ఉంటుందో ఇట్ ఫోకస్డ్ ఆన్ బెంగాలీ ఆర్ట్ ఫ్రమ్ ద 18th to 20th centuries. 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దపు మధ్య కాలంలో ఉన్నటువంటి బెంగాలీ ఆర్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది ఈ గరే బైరే అనేటటువంటి మ్యూజియం ఆర్ట్. రీసెంట్ గా
న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే దిస్ గరే బైరే లాస్ట్ ఇయర్ ఓపెన్ చేసినటువంటి ఈ గరే బైరే మ్యూజియం ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో దీన్ని షట్ డౌన్ చేయాలనేటటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. రీసెంట్లీ ద అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ టు షట్ డౌన్ ద పాపులర్ మ్యూజియం ఎగ్జిబిషన్ గరే బైరే ఇన్ కోల్కతా. ఇది మనకు న్యూస్ లోకి రావడం అనేది జరిగింది. ఆర్ట్ అండ్ కల్చర్ కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, అందుకే ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్ గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డెప్త్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వోంట్ యాడ్ టు వ్యాక్సిన్ హెసిటెన్సీ సుప్రీం కోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు వ్యాక్సిన్ హెసిటెన్సీ అంటే మీకు అర్థం కావాలి, దాని తర్వాత ఈ ఆర్టికల్ మీకు అర్థం అవుతుంది, ఈజీగానే అర్థమైపోతుంది. ఫస్ట్ వ్యాక్సిన్ హెసిటెన్సీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, వ్యాక్సిన్ హెసిటెన్సీ సింపుల్ గా చెప్పాలి అంటే, ఈజీగా చెప్పాలంటే వ్యాక్సిన్ ని వద్దు అని అనుకోవడం. వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు ముందుకు రాకపోవడం, వెనక్కి తగ్గడం, అర్థమైందా? ఈవెన్ దేర్ ఆర్ వ్యాక్సినేషన్ సర్వీసెస్ ఉన్నప్పటికీ ప్రజలు వ్యాక్సిన్ వేసుకోము అంటే అది వ్యాక్సిన్ హెసిటెన్సీ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ సీరియస్ కన్సర్న్ అండ్ దీని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని డిఫైన్ చేసింది అంటే వ్యాక్సిన్ హెసిటెన్సీ యాజ్ ఎ డిలే ఇన్ యాక్సెప్టెన్స్. వ్యాక్సిన్ యాక్సెప్ట్ చేయడానికి, వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఒకవేళ డిలే చేస్తే ఆర్ రిఫ్యూజల్ ఆఫ్ వ్యాక్సిన్స్, డిలే చేయడమే కాదు వ్యాక్సిన్స్ టీకాల్ని వద్దు అనుకున్నా, డిస్పైట్ ద అవైలబిలిటీ, డిస్పైట్ అంటే ఈవెన్ దో అని కూడా అర్థం, డిస్పైట్ ద అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సినేషన్ సర్వీసెస్. వ్యాక్సినేషన్ సర్వీసెస్ ఉన్నప్పటికీ అంటే టీకాలు ఉన్నాయి, టీకాలను వేసే వాళ్ళు ఉన్నారు, అండ్ దాంతోపాటు టీకాకు డబ్బులు ఖర్చు అవ్వు, ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రజలు టీకాలను వద్దు అనుకుంటే దాన్ని వ్యాక్సిన్ హెసిటెన్సీ అండవనే జరుగుతుంది. మోర్ దెన్ 90% ఆఫ్ ద కంట్రీస్, 90% కంటే ఎక్కువ కంట్రీస్ లో ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీ కనిపిస్తుంది. ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్ లో కూడా మనం ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీని చూడొచ్చు. నౌ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ వ్యాక్సిన్ హెసిటెన్సీ? ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీ ఏదైతే ఉంటుందో దానికి అసలైనటువంటి కారణాలు ఏంటి, ఇవి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మొదటి కారణం ఏంటి అంటే రిలీజియస్ ప్రోపగాండా. కొన్ని రిలీజియన్స్ లో ఒక ప్రోపగాండా నడుస్తూ ఉంటుంది. ఏంటి అంటే ఈ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యాక్సిన్స్ వేసుకుంటే మరణం అనేది తొందరగా వస్తుందని చెప్పి, లేకపోతే ఈ వ్యాక్సిన్స్ లో టీకాలో ఏం వాడతారు, చనిపోయినటువంటి వైరస్ ని వాడతారు కదా, సో చనిపోయినటువంటి క్రిమిని వాడడం వల్ల అది మనల్ని అపవిత్రం చేస్తుందని చెప్పి, ఇలాంటి రిలీజియస్ ప్రోపగాండా వల్ల చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రారు. మిస్ఇన్ఫర్మేషన్, వ్యాక్సిన్ వేసుకుని ఇంతమంది చనిపోయారంట, అంతమంది చనిపోయారంట, వీళ్ళు చనిపోయారంట, వాళ్ళు చనిపోయారంట అనేటటువంటి వదంతులు, ఈ అసత్య ప్రచారణ, సత్య దూరమైనటువంటి ప్రచారం ఏదైతే ఉంటుందో, ప్రచారం ఏవైతే ఉంటుందో అది కూడా ఒక కారణం. సోషల్ మీడియాని కొంతమంది బెటర్ గా యూజ్ చేస్తారు, ఫర్ గుడ్ యూజ్ చేస్తారు, కొంతమంది సోషల్ మీడియాని ఎగనెస్ట్ గా యూజ్ చేస్తారు. సో సోషల్ మీడియా కూడా ఒక కారణం అవ్వడం అనేది జరుగుతుంది. వ్యాక్సిన్ డిరైవ్డ్ డిసీజెస్, వ్యాక్సిన్స్ కారణంగా డిసీజెస్ ఏవైతే వస్తాయో ఈ డిసీజెస్ కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది జరుగుతుంది. ప్రజలు వ్యాక్సిన్ వేసుకోకుండా వెనక్కి తగ్గడం అనేది జరుగుతుంది. ఇన్కన్వీనియన్స్ ఇన్ యాక్సెసింగ్ వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ వేసుకోవడానికి ఇన్కన్వీనియంట్ గా లేకపోతే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఉన్నారు ప్రజలు, వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్బన్ ఏరియాకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి. అది వెస్ట్ గోదావరి ఉందనుకోండి, వెస్ట్ గోదావరి మెయిన్ ఇంపార్టెంట్ 2 cities భీమవరం అండ్ దాంతోపాటు ఏలూరు. రూరల్ ఏరియా ప్రజలు ఏలూరు రావాలి లేకపోతే భీమవరం రావాలి, వచ్చే పరిస్థితి అనేది వచ్చింది అనుకోండి ఇన్ కేసు, అప్పుడు ప్రజలు వస్తారా, వాళ్ళ పనులు అనేవి మానుకొని మరి వ్యాక్సిన్ వేసుకోవడానికి వస్తారా అంటే రాదు. సో ఇఫ్ దేర్ ఇస్ ఇన్కన్వీనియన్స్ ఇన్ ఎక్వైరింగ్ వ్యాక్సిన్ దెన్ ఇట్ లీడ్స్ టు వ్యాక్సిన్ హెసిటెన్సీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వాట్ ఆర్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఫర్ వ్యాక్సిన్ హెసిటెన్సీ? వ్యాక్సిన్ హెసిటెన్సీకి ఏవైనా సొల్యూషన్స్ అనేవి మనం ఇవ్వచ్చా? ఈ ప్రాబ్లమ్ ని ఎలా మనం సాల్వ్ చేయొచ్చు? వ్యాక్సినేషన్ యాజ్ ద డిఫాల్ట్ అప్రోచ్, వ్యాక్సినేషన్ తప్పనిసరి అనేటటువంటి పాలసీస్ తీసుకురావాలి. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటివి తీసుకురావడం అనేది జరిగింది.
బిల్డింగ్ ట్రస్ట్. సో వ్యాక్సినేషన్ మీద ప్రజలకి నమ్మకం కలిగేటట్టు మనం తప్పకుండా చర్యలు అనేవి తీసుకోవాలి, ప్రభుత్వాలు చర్యలు అనేవి తీసుకోవాలి. అండ్ దాంతోపాటు డిజిటల్ ఆల్గరిథమ్స్ టు ఎన్ష్యూర్ కరెక్ట్ ఇన్ఫో, సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు వెళ్ళాలి. సో డిజిటల్ ఆల్గరిథమ్స్ ని వాడి సో ఈ వదంతుల్ని పుకార్ని ట్రేస్ చేయాలి, వాటి సోర్స్ ని ఆరిజిన్ ని ట్రేస్ చేసి అండ్ సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు వెళ్ళేటట్టు చూడాలి. అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఆర్ సెలబ్రిటీస్. సో ప్రజల్ని ప్రభావితం చేయగలిగినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉపయోగించి ఈ వ్యాక్సిన్స్ హెసిటెన్సీని దూరం చేయొచ్చు. వ్యాక్సిన్స్ వేసుకోమని చెప్పి ప్రజలకి హితవు పలకాలి, ప్రజలకి బోధ చేయాలి అని చెప్పి కూడా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. సో దీస్ ఆర్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఆఫ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ. Now let us look at 3 dimensions of vaccine hesitancy. Different dimensions of vaccine hesitancy ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ డైమెన్షన్ చూడండి, కాన్ఫిడెన్స్ అమ్మ. ప్రజలకి వ్యాక్సిన్ మీద నమ్మకం ఉంటేనే ప్రజలు ఏం చేస్తారు, ప్రజలకు వ్యాక్సిన్ మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే ప్రజలు ఏం చేస్తారు, ఆ వ్యాక్సిన్ ని తీసుకోవడానికి ముందుకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సేఫ్టీ ఆఫ్ వ్యాక్సిన్స్, ఎఫెక్టివ్నెస్ ఆఫ్ వ్యాక్సిన్స్, డెలివరీ ఆఫ్ వ్యాక్సిన్స్, వీటన్నింటి మీద ప్రజలకి తప్పకుండా నమ్మకం అనేది ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం అనేది ఉండాలి. సెకండ్ ఏంటి అంటే కంప్లసెన్సీ. కంప్లసెన్సీ అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆత్మ సంతృప్తి అనడం అనేది జరుగుతుంది. సో వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, వ్యాక్సిన్ అనేది ఈ రోగాన్ని దూరం చేయగలదు, ఈ రోగం అనేది మనకు రాకుండా కాపాడగలదు అనేటటువంటి నమ్మకం అనేది ఎవరికి ఉండాలి, ప్రజలకి తప్పకుండా ఉండాలి. అప్పుడే ఏం చేస్తారు, ప్రజలు ముందుకు వస్తారు. సో ముఖ్యంగా సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి, అది మనకి ఎటువంటి రిస్క్ తీసుకురాదని నమ్మకం ఉండాలి. అండ్ దాంతోపాటు ఆ వ్యాక్సిన్ అనేటటువంటి దూరం, నాకు ఈ రోగాన్ని దూరం చేస్తుందనే నమ్మకం అనేది ప్రజలకు ఉండాలి. అండ్ థర్డ్ ఏంటి అంటే కన్వీనియన్స్. ప్రజలకి కన్వీనియంట్ గా లేకపోతే ప్రజలు వ్యాక్సిన్ అనేది వేసుకుంటారా, వేసుకోవడం అనేది జరగదు. అర్థమైందా? వ్యాక్సిన్స్ ఎఫోర్డబుల్ గా ఉండాలి, యాక్సెసిబుల్ గా ఉండాలి అండ్ అవైలబుల్ గా ఉండాలి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ డైమెన్షన్స్ ఆఫ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ దట్ యు నీడ్ టు రిమెంబర్ రిగార్డింగ్ వ్యాక్సిన్ హెసిటెన్సీ. వ్యాక్సిన్ హెసిటెన్సీ గురించి ఏమైనా క్వశ్చన్ వస్తే మీరు ఇవన్నీ మెన్షన్ చేయాలి. నౌ లెట్ us look at what was given in this particular news. ఏం లేదన్న, సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ అనేది నమోదు అవ్వడం అనేది జరిగింది. ఏంటి? ద పిటిషనర్ వాంట్స్ ద సుప్రీం కోర్ట్ టు డైరెక్ట్ ద గవర్నమెంట్. ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయమంటున్నాడు ఆయన ఆ పిటిషన్ ద్వారా. ఏంటవి? ఫర్ యాక్టివ్ సర్వైలెన్స్ ఆఫ్ ఇమ్యునైజ్డ్ పీపుల్. సో ఎవరైతే వ్యాక్సినేషన్ అనేది వేసుకున్నటువంటి పీపుల్ని సర్వైలెన్స్ చేయాలి, వాళ్ళని ఒకసారి సర్వైలెన్స్ చేయాలి, వాళ్ళని ఒకసారి విచారణ అనేది జరపాలి. అండ్ పబ్లికేషన్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ దట్ అక్కర్డ్ విత్ ఇన్ 30 days ఆఫ్ ఇనిక్యులేషన్. సో వ్యాక్సిన్ వేసుకున్నటువంటి 30 రోజుల్లో ఎంతమంది చనిపోయారు అనేటటువంటి వివరాల్ని ప్రభుత్వం అనేది బయట పెట్టాలి ఆఫ్టర్ ది సర్వైలెన్స్. ఆ విధంగా మార్గనిర్దేశకాలు జారీ చేయండి అని చెప్పి సుప్రీం కోర్టుకి పిటిషన్ అనేది రావడం అనేది జరిగింది. దానికి సుప్రీం కోర్ట్ అనేది తీర్పునిస్తూ ఏం చెప్పింది అంటే, ఇట్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ఇట్ విల్ నాట్ డూ ఎనీథింగ్ టు బ్రింగ్ ఆన్ COVID-19 వ్యాక్సిన్ హెసిటెన్సీ. వ్యాక్సిన్ హెసిటెన్సీకి కారణమయ్యేటటువంటి విధంగా మేము ఎటువంటి చర్యలు తీసుకోము. లుక్ ఎట్ ద పాజిటివిటీ ఆఫ్ వ్యాక్సిన్స్. వ్యాక్సిన్స్ అనేవి రోగాల్ని దూరం చేయడంలో, COVID-19 దూరం చేయడంలో, థర్డ్ వేవ్ ని ఆపడంలో ఎంత బాగా ఉపయోగపడ్డాయో మరి ఆలోచించండి. ఇప్పుడు ఇంతమంది చనిపోయారు అనే విషయాలు బయట పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, ఎవరైతే ఉన్నారో ప్రజలు, మిగిలిన వాళ్ళు ఎవరైతే వ్యాక్సిన్స్ వేసుకోలేదో వాళ్ళు వెనక్కి తగ్గేటటువంటి ప్రమాదం ఉంది, వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోకపోయేటటువంటి ప్రమాదం ఉంది. మేము దానికి కారణం అవ్వదలుచుకోలేదు. వ్యాక్సిన్ హెసిటెన్సీ భారతదేశంలో ఉత్పన్నం అవ్వడానికి మేము కారణం అవ్వదలుచుకోలేదు అనే విధంగా సుప్రీంకోర్టు ఎంత చక్కగా చెప్పిందో చూడండి. ఇంతే న్యూస్లోకి వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకుంటే మీకు యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్, మీరు ఎంత ఈజీగా నేర్చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నాన్న డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ ఆల్ ద వీడియోస్ అండ్ దాంతోపాటు ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఓకేనా నాన్న, మరి రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.